హాయ్ అండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఓ పక్క కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా మరో పక్క యామినైతే ఇంకా ఎన్ని గోతులు తవ్వాలి, రాజుని ఇంకే విధంగా పిచ్చెక్కించాలి, ఇంకా రాజుని పూర్తిగా కావ్యపై ఏ విధంగా రెచ్చగొట్టాలి అనే విధంగా అయితే ఇంకా చాలా ప్లాన్లు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే అయితే రాజు తాగుతూ ఉండగా యామిని అయితే, బావా నీకో సలహా చెప్తాను వింటావా అని అడుగుతాడు. ఏంటి యామిని చెప్పు అంటే, అదే బావా, కళావతి గారిని మీరు ఇంతగా ఇష్టపడుతున్నావు కదా, అలాంటప్పుడు మరి తను ఎందుకు విడిచిపెట్టాలి అంటుంది. అదేంటి అమ్ని అలా అంటున్నావు అంటే, అదే బావా, కళావతి నీతో ఉన్నప్పుడు, నువ్వు తనతో ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంది కదా, అది ప్రేమ లేకపోతే అసలు నీతో అంత ఇష్టంగా ఎందుకు తిరుగుతుంది బావా? ప్రేమ ఉంది, కాకపోతే అప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం తెలియక అలా ఉంది. ప్రెగ్నెంట్ అనే విషయం ఎవరిలో మోసపోయిందో విషయం మనకు చెప్పలేక పెళ్ళిని నీతో అంగీకరించట్లేదు అంతే బావ. కాబట్టి నువ్వు కళావతి గారిని ఎందుకు బావ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఆ బిడ్డకి తండ్రి నువ్వే అవ్వచ్చు కదా. కాకపోతే ఏం చేయాలంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరో నాకు చెప్పేసే నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని అడుగు బావ అని ఇంకా రాజుకైతే సలహా ఇచ్చేస్తుంది ఆమెని. ఇంకా రాజు తన మాటలు నమ్మేసి ఇంకా దుగ్గిరాల వారింటికి వెళ్తాడు. వెళ్తూనే వసే కళావతి, వసే కళావతి, వసే బయటికి రావే అంటే ఇంకా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ అరుపులకైతే అందరూ బయటకు వచ్చేస్తారు. ఇక సుభాష్ అయితే, ఏంట్రా ఇలా తాగే వచ్చావా అంటే, అవును తాగే వచ్చాను, కానీ నా తప్పు లేదు, మీ మేనకోడలు తప్పే, మీ మేనకోడల వల్లే ఇలా తయారవ్వాల్సి పిచ్చేవాడిలా తయారయ్యాను అని అంటే ఇది కరెక్ట్ కాదని స్వప్నకవి ఇంకా అందరూ అంటుంటారు. అయితే ఏది అసలు రావాల్సిందే తప్ప అందరూ వచ్చారు, ఎంతకీ రావాల్సిందే ఏంటి, ఏసీ రూమ్లో కాబొజ్జను ఉంది అనేసి ఇంకా అంటూ ఉంటాడు చాలా సిరాగ్గా. అయితే ఈ మాటలకైతే అందరికీ కోపం వచ్చేస్తుంది, అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే మెట్ల దిగి నుంచి వస్తూ ఉంటుంది. అదిగోండమ్మ మహారాణి దిగుతుంది అనేసి అంటే, ఎందుకు వచ్చారు అని కావ్య అనగానే, ఎప్పుడు ఇదే మాటేనా, ఎందుకు వచ్చారు ఎందుకు వస్తాను, మీకోసమే వస్తాను, మీ మీద ప్రేమ నాకు సావట్లేదు, మీరు ఎంత దూరం చేసినా నాకైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఉండట్లేదు, మీతోనే ఉండాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అయితే ఉంటుంది, ఏం చేయమంటారు చెప్పండి అనేసి. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, మీరు నా మీద ప్రేమ లేకపోతే నాతో మీరు ఎంతగా మీ కళ్ళల్లో ప్రేమనైతే నేను చూశాను, అది మాత్రం నిజం, మీరు ఎందుకో ఈ పరిస్థితుల వల్ల నాతో ఉండట్లేదు, మీరు ఒక్క నిజం చెప్పేయండి, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనేసరికి ఇంకా రుద్రానైతే, ఇదేంట్రా ఎంత ట్విస్ట్ ఇచ్చాడు అనేసి రాహుల్తో ఇంకా ఆశ్చర్యకరంగా మాట్లాడుతుంది. అయితే ఇలా అంటుండగానే, కాకపోతే నీ బిడ్డకి తండ్రి ఎవరు ఒక్క మాట చెప్పేసే, నిన్ను పెళ్లి చేసుకోమని అంతా హ్యాపీగా ఉందా అనేసి ఇంకా రాజు అనేసరికి అందరూ ఇంకా షాక్ అవుతుంటారు. ముందైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెళ్లి చేసుకుందాం అనేసరికి, కానీ ఈ విధంగా అనేసరికి ఇంకా షాక్ అవడం జరుగుతుంది. అయితే దీనికి కావ్య అసలు విషయం రాజుకు చెప్తుందా, లేదా గతాన్ని పూర్తిగా మీరే ఈ బిడ్డకి తండ్రిని గట్టిగా అరిచి చెప్పేస్తుందా, ఇంకా ఏం చేస్తుంది, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? రాజు కావ్య కలిసిపోతే హ్యాపీగా ఉంటుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? రాజు కావ్యని కలిపేసి స్టోరీని ఇంకొక విధంగా మార్చండి అని ఎంతమంది అడుగుతున్నారు? అలాగే అయితే యామిని నుంచి రాజు పూర్తిగా దూరంగా అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు? లాంటి వాటికి మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.